శివరాత్రి వస్తోంది. శివరాత్రికి టెంపుల్స్‌కి వెళ్ళి మనము భజనలు చేస్తూ ఉంటాము. లేదా అక్కడ జాగారం చేస్తూ ఉంటాము. సో, అలా మీరు ఏదైనా టెంపుల్ కోసం గుంటూరు దరిదాపుల్లో చూస్తూ ఉంటే ఇది ఒక టెంపుల్ తాళాయిపాలెం అనమాట. గుంటూరుకి దరిదాపుల్లో ఒక 30-35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో, తాళాయిపాలెం కోట్లింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఈ టెంపుల్ గురించి అందరికీ తెలుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, ఇంకా డెవలప్ చేస్తున్నారు అనే విషయం. సో ఇది వచ్చేసి మనకి గుంటూరు నుంచి 30-35 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. మేమైతే మా ఊరు నుంచి స్టార్ట్ అయినాము. గుంటూరుకి వచ్చి గుంటూరు నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో అనమాట. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో ఫ్లైఓవర్ ఎక్కామంటే మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. రూట్ అక్కడ వరకు కొంచెం ఓకే, కానీ టెంపుల్ దగ్గర రూట్ మాత్రం కొంచెం బాలేదనమాట రూట్. ఇంకా టెంపుల్ అనేది ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ లోపలంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో రూట్ అయితే కొంచెం బాలేదు, బట్ స్టిల్ మేనేజబుల్ అనమాట, వెళ్ళొచ్చు. సో విజయవాడ నుంచి ఆటో పట్టుకొని రావచ్చు, లేదు విజయవాడ నుంచి చాలా దగ్గర అనమాట. సో విజయవాడ నుంచి ఆటోలో రావచ్చు. గుంటూరు నుంచి కూడా మనము బస్సులో వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని రావాలన్నమాట. సో ఇది వచ్చేసి టెంపుల్. మేము తాళాయిపాలెం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఫుల్ టెంపుల్ అయితే చాలా పెద్దది, చివరి నుంచి ఆ చివరి వరకు కనిపించింది అనమాట. చాలా చూసేదానికి చాలా బాగుంది. సో అట్రాక్టివ్గా ఉండేటివి కూడా చాలా చాలా ఉన్నాయి, చూపిస్తాను నేను అది మీకు ఈ వీడియోలో. సో టెంపుల్ అయితే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మధ్యలో అనమాట కోట్లింగేశ్వర స్వామి విగ్రహం ఉంది. అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. బట్ ఇక్కడ స్టార్టింగ్ లో నుంచి ఇక్కడ నుంచి మొత్తం ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు చూస్తే మనం అన్ని కవర్ చేసినట్లు ఉంటుంది అన్నట్టు మేము స్టార్టింగ్ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే చుట్టూ మొత్తం అంతా కూడా విగ్రహాలు అన్ని పెట్టేశారనమాట. సో ఇక్కడంతా పాలరాతి విగ్రహాలు ఉన్నాయన్నమాట, అమ్మవారి విగ్రహాలు. ఇక్కడ టెంపుల్లో వచ్చేసి శివలింగం, పెద్ద శివలింగం ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పై నుంచి వాటర్ పడుతూ ఉంటే ఆ శివలింగాల కింద మళ్ళీ చిన్న చిన్న శివలింగాలు ఉండి వాటిపైన వాటర్ పడుతూ సూపర్గా ఉన్నింది. అక్కడైతే వీడియో తీయకూడదని చెప్పారు, అందుకే అది క్యాప్చర్ చేయలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఎదురుగా ఉన్నది కాలభైరవుడి టెంపుల్ అనమాట. సో అది కూడా వీడియో తీయకూడదు అని చెప్పేసి అన్నారు, అందుకే అది కూడా మేము ఫోన్లో క్యాప్చర్ చేయలేదన్నమాట. సో దాని పక్కనే మనకి చిన్న చిన్న శివలింగాలు అన్నీ పెట్టేశారు. చిన్న చిన్న శివలింగాలు పెట్టి శివుడి విగ్రహం ఒకటి పెట్టారనమాట. సో ఇదంతా కూడా ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బట్ స్టిల్ కన్స్ట్రక్షన్ చేసి అంతా మొత్తం డెవలప్ అయితే మాత్రం చాలా పెద్ద టెంపుల్ అనమాట, మనకి కోట్లింగ టెంపుల్ అన్నట్లు. ఇంకా ఇక్కడ మా పాప మా హనీ అక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఏదో రాళ్ళు పెట్టమంటే ఇంకా అక్కడ పెడుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇవి లింగాలు అనమాట. అంటే మనకి ఇందాక చూసింది మనం మొత్తం శివలింగం అనమాట. ఇక్కడ ఓన్లీ జస్ట్ పైన లింగం వరకు మాత్రమే పెట్టారనమాట. ఇంకా ఇక్కడంతా ఖాళీ ఉంది చూడండి, అక్కడంతా కూడా మనము లింగం స్థాపించినట్లంట, అక్కడ తీసుకొని మనము ఇది చేసినట్లు అవుతుందంట. సో ఇక్కడ మొత్తం ఇంకా కూడా అటుపక్క అంతా కూడా పాలరాతి విగ్రహాలు, అమ్మవారి పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ మొత్తం కూడా ఈ లింగాలన్నీ కూడా ఒక్కొక్కటి చిన్న చిన్నగా జస్ట్ పైన భాగం మాత్రమే పెట్టారనమాట. సో ఇక్కడ చూసారా, మొత్తం శివలింగం అంతా ఉంది. ఒక పక్క ఏమో శివుడి విగ్రహం పెట్టారు, ఇంకొక పక్క వచ్చి అమ్మవారి విగ్రహం అయితే పెట్టారనమాట. సో ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంది. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడంతా కూడా రూమ్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారనమాట, డెవలప్ చేస్తూ ఉన్నారు ఇంకా. బట్ స్టిల్ నాకైతే ఇక్కడంతా నీట్గా ఇంకా పెయింటింగ్స్ అవి వేసి మంచిగా చేస్తే బాగుంటుంది అనిపించింది. సో శివరాత్రి వస్తుంది కదా, సో టెంపుల్ లైక్ ఫెస్టివల్ టైంలో ఇంకా అదంతా కూడా బాగుంటే మంచి లుక్ వచ్చేది. సో ఇక్కడంతా కూడా ఇవంతా కూడా ఖాళీగానే ఉన్నాయి, లింగాలు ఇంకా పెట్టలేదన్నమాట. అంటే మనం తీసుకొని పెట్టొచ్చు అంట అక్కడంతా. సో అక్కడ నుంచి మేము
ఇంకా కొంచెం ముందర వేరే ఇంకొకటి ఉంది టెంపుల్, సేమ్ కంటిన్యూషన్ అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అక్కడికి ఎంటర్ అయ్యాము. అక్కడికి ఎంటర్ అయితే స్టార్టింగ్‌లోనే మనకి ఎంటర్ అయినాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నింది చిన్నది. బట్ క్లోజ్ చేసున్నారు. చాలా అంటే చాలా బాగా కనిపించింది. నేనసలు ఎంత దుమ్ముంది గ్లాస్ పైన, బట్ స్టిల్ జస్ట్ అలా చూసినా కూడా చాలా బాగా కనిపించిందనమాట. ఇంకిక్కడ లోపలికెళ్ళిన తర్వాత మనకి అమ్మవారి విగ్రహాలు కానీ, ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. మీకిది ఈ దేవుడు లేడు అనడానికి లేదనమాట. ఇంకిక్కడంతా కూడా ఉత్సవమూర్తులు అట్లా మొత్తం అంతా కూడా ఉన్నాయన్నమాట. చుట్టూ టెంపుల్. ఇది వచ్చేసి మనకి అమ్మవారు లోపలికి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ అమ్మవారు శివయ్య స్వామి వాళ్ళది ఉయ్యాల్లో కళ్యాణం జరుగుతూ ఉంటుందంట. సో అక్కడ ఎవ్రీడే ఈవినింగ్ కళ్యాణం జరుగుతుందంట. అక్కడ ఉయ్యాల్లో మనం ఊపొచ్చు అనమాట. అక్కడ తలుపు కనిపిస్తుంది కదా, అక్కడ మనకి ఆత్మలింగం అనేది ఒకటి ఉంటుందంట. అది ఎప్పుడు ఓపెన్ చేయరంట, ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారంట ఆ తలుపు. సో మనం శివరాత్రి రోజు వెళ్తే ఆ టెంపుల్కి ఆ రోజు మాత్రం ఆత్మలింగ దర్శనం అనేది ఉంటుందంట. ఇక్కడ వచ్చేసి మనకి లైక్ ఇవి డిఫరెంట్ ఉత్సవమూర్తులు, స్వాములు అన్నీ చాలా రకాల దేవుళ్ళు అందరూ ఉన్నారనమాట. అక్కడ మనకి ఈ దేవుడు కనిపించలేదు, మనం ఈ దేవుడిని చూడలేదు అనే ఫీలింగ్ కలగదనమాట. అట్లా మొత్తం అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారనమాట. సో ఇది మనకి ఆత్మలింగం అంతా క్లోజ్ చేసి పెట్టారు కదా డోరు, అది అనమాట. ఇక్కడ నంది నుంచి వ్యూ అనమాట అక్కడికి. సో అక్కడ నుంచి మళ్ళీ మనము బయటకు వస్తే ఇక్కడ కైలాస్ ధామ్ అనమాట. ఒక పెద్ద రూమ్ లాగా పెట్టేసి దాన్ని కైలాస్ ధామ్ అని చెప్పి అక్కడ శివలింగాలు అన్నీ పెట్టారు. ఎంత బాగుందంటే అసలు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చుట్టూ పెద్ద రూము, ఆ రూమ్ చుట్టూ కూడా మొత్తము వినాయకుడి విగ్రహాలు. అస్సలు ఎన్ని వినాయకుడి విగ్రహాలు అంటే డిఫరెంట్ లైక్ రూపాల్లో ఉన్నాడనమాట వినాయకుడు. ద్విముఖ వినాయక అని ఏంటి ఇంకా చాలా డిఫరెంట్ వినాయకుళ్ళు అన్ని చూడొచ్చు అనమాట. చూసారా, సత్య గణపతి అని అట్లా చాలా ప్రతి ఒక్క దీంట్లో ఉన్నాడనమాట. అలానే మధ్యలో ఒక శివలింగము, దానికి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ మనకు ఆ రూమ్ లో మొత్తం అంతా కూడా శివలింగాలు పెట్టేశారనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే కొంచెం అది అనిపించింది అనమాట. అంటే మనకి ఒక లింగం చూస్తేనే విధంగా ఉంటుంది, అన్ని లింగాలు ఒక్క చోట చూస్తే ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అక్కడ అంతా కూడా మొత్తం చూడండి, ఎక్కడ చూసినా మనం ఎటువైపు ఇటు తిరిగినా అటు తిరిగినా ఎటు తిరిగినా కూడా మనకి శివలింగాలు అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ఆబ్వియస్లీ మన ఊరిలో మన ఊరి దరిదాపుల్లో ఆ శివలింగాలు అన్ని చూడాలి అంటే మనకి అదృష్టం ఉండాలి కదా. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ లింగం అన్నమాట. పైన పాలరాతి లింగం అక్కడే ఒక చోట ఉన్నింది. సో ఇక్కడ మొత్తం అంతా చూసారా, మొత్తం అన్ని శివలింగాలు మొత్తం ప్రతి ఒక్కటి. అంటే ఎట్లా ఉంటుందంటే అక్కడ మనము ఇది స్కిప్ చేసి వెళ్ళిపోదాము అనేలాగా ఉండదన్నమాట. అట్లా పెట్టారనమాట విగ్రహాలని కానీ అవన్నీ కూడా. ఇదేంటి నెక్స్ట్ ఇంకేమి విగ్రహం కనిపిస్తుంది, ఇంకేమి రూపం కనిపిస్తుంది అన్నట్లుగా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అమ్మవారివి కానీ, వినాయకుడివి కానీ, శివుడివి కానీ, అస్సలు ప్రతి ఒక్క దేవుడివి అందరివి ఉన్నాయంట అక్కడ. చాలా అంటే చాలా బాగుండింది, అన్నీ చూసాం మేము కూడా. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ లో అనమాట. ఇక్కడ ఇది పుట్టమన్ను అంట. పుట్టమన్ను మనకి నంబర్ కౌంట్ చేసి పెట్టుంటారనమాట. సో దాన్ని తీసుకొని ప్రదక్షిణ చేస్తారంట. శివరాత్రి రోజు వాటితో నిమజ్జనం చేస్తారంట. శివరాత్రి రోజు జాగారం చేసి అక్కడ భజనలు చేస్తారంట. సో అక్కడ తర్వాత రోజు నిమజ్జనం చేస్తారంట ఆ పుట్టమన్ను మొత్తం కూడా. ఇంకా అక్కడ నుంచి ఆ కైలాస్ ధామ్ అక్కడ ఉంది కదా, దాని నుంచి బయటకు వచ్చినాక ఇక్కడంతా కూడా రాళ్ళు కూడా ప్రతిష్ఠించినారనమాట. ఈ కైలాస్ ధామ్ కి పైన మనకి బంగారు లింగం అని చెప్పేసి, శివలింగం అని చెప్పేసి ఉందంట. సో అందుకు అది చూద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఇక్కడ పైన కూడా ఎట్లా పెట్టారంటే సేమ్ ఇది ఎంట్రన్స్. చాలా అంటే బాగుంది మొత్తం టెంపుల్. చాలా ఇంకా మంచిగా డెవలప్ చేస్తున్నారనమాట. ప్రస్తుతానికైతే కింద అంతా కూడా మంచిగా పెట్టారు, విగ్రహాలు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. బట్ స్టిల్ ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు అక్కడంతా దేవుళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూడా విగ్రహాలు పెడతారు. బట్ ఆ విగ్రహాలు ఇంకా పెట్టలేదన్నమాట. అవి కూడా పెట్టడానికి ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ బంగారు శివలింగం ఉందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా దిగేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట. సేమ్ ఇక్కడ అంతా కూడా చూడండి, ఇక్కడ అయితే ఏం పెట్టలేదు ప్రస్తుతానికి, డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. బట్
ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పుట్ట ఉంది, వ్రతము, స్వామివారి వ్రతము తర్వాత అక్కడ పుట్ట ఉంది. నాగరాలన్నీ కూడా ప్రతిష్ఠించినారనమాట. అక్కడంతా కూడా చూడండి నాగరాలు ప్రతిష్ఠించినారు. ఇక్కడంతా కూడా ఇంకా కొంచెం ఏదో కన్స్ట్రక్షన్ అవి చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్తే ఇది ఇక్కడ అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ నాగరాలు అన్నీ ఉన్నాయి, శివుడు పెద్ద శివుడు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉందంటే మనకి ఇక్కడ కాళికామాత, మొత్తం అందరు దేవుళ్ళు, తర్వాత వారాహి మాత, వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. ఇక్కడ శివుడు, ఇక్కడ వచ్చేసి ముగ్గురు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ముగ్గురు ఉన్నారనమాట అక్కడ. సో అక్కడ దాని తర్వాత వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, సో అట్లా ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు అనమాట. చూడ్డానికైతే ఎంత బాగుండిందంటే కుబేర స్వామి ఉన్నాడు. దాని తర్వాత రాహుకేతు, నాగబంధంతో ఉన్న రాహుకేతు స్వామి, అక్కడ రాహుకేతు కూడా ఉన్నారనమాట. ఇంకా అక్కడ నుంచి అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెంపుల్, దానికి పక్క నుంచి అట్లా వరుసకు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు వెళ్తుంటే ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వచ్చినాం. సో ఇదే మనకి మెయిన్ కోట్లింగేశ్వర స్వామి వారి విగ్రహం అనమాట. సో అక్కడ కోట్లింగేశ్వర స్వామి అని రాశారు చూడండి. సో ఇది కోట్లింగేశ్వర అంటే మనకి ఇక్కడ ఎట్లా అంటే 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఇటుపక్క ఒకటి, అటుపక్క ఇటుపక్క నుంచి చూసినా కూడా మనకి విగ్రహం కానీ మధ్యలో విగ్రహము, 4 ద్వారాలు, చుట్టూ మళ్ళీ మనకి శివలింగాలు, ఇంకా వేరే వేరే దేవుళ్ళు అట్లా అందరినీ పెట్టినారు. సో ఇక్కడ నుంచి కూడా మనకి శివలింగం కనిపిస్తుంది అనమాట. మళ్ళీ అటుపక్కకి వెళ్తే అటుపక్క కూడా మనకి కోట్లింగేశ్వర స్వామి వారు కనిపిస్తారనమాట. అలానే ఇక్కడ మనకి ఋషివర్యులు, అగస్త్య ఋషి, వీళ్ళ విగ్రహాలు కూడా అన్నీ కూడా వ్యాస మహర్షి, వీళ్ళ విగ్రహాలన్నీ కూడా అటుపక్క పెట్టారనమాట. మనకి చాలా బాగుంది చూసేదానికి. ఇక్కడైతే ఇక్కడ ఇవన్నీ కూడా ఈ శివలింగాలు కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. స్టిల్ డెవలపింగ్ లో ఉన్నా కానీ మనమైతే వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇంకా అమ్మవారి బయట ఏంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, తర్వాత కాలభైరవుడి విగ్రహం ఉంది. దాని తర్వాత ఇక్కడ ప్రసాదాలు అవి అమ్ముతూ ఉన్నారనమాట. సో ఇంకా ప్రసాదాలు అవి తీసుకొని ఇక్కడ ఎండింగ్ అనమాట. ఇది ఇక్కడ ఇంకా టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకి ఇందాక మనం వెళ్ళిన కోట్లింగేశ్వర స్వామి విగ్రహం చూసినాం కదా, దానికి కింద అనమాట. అక్కడ లోపల మెట్ల కింద వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ఇది భలే నచ్చింది నాకు. అసలు చూడంగానే గేట్ వేసేసారు కానీ లోపలికి అలో చేయరంట. అసలు ఎంత బాగుండిందంటే చూసేదానికి. మేబీ పండగ అప్పుడు ఏమన్నా అలో చేస్తారేమో, ప్రస్తుతానికైతే గేట్ వేసేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా అక్కడంతా లింగాలు, అసలు అది చూస్తూ ఉంటే ఆ లైటింగ్ మొత్తం అంతా రాయి అనమాట. పైన ఆ లింగం అంతా కూడా రాయితో వచ్చింది అనమాట. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చినాక ఇటు బ్యాక్ సైడ్ వస్తే ఇది అట్రాక్షన్ అనమాట. టెంపుల్ కి పెద్దగా పెట్టేసి అమ్మవారు ఉండి, ఆవు, సో ఎంత బాగుండిందంటే చూసేదానికి ఇదే మనకి హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. తాళైపాలెం టెంపుల్ అంటే ఈ విగ్రహము, ఇది మనకు కొంచెం హైలైట్ గా అనిపిస్తుంది అనమాట. సో అక్కడ కూడా ముందరంతా కూడా మనకి శివలింగాలు ఉన్నాయి, చిన్న చిన్న శివలింగాలు. సో అక్కడ అన్ని ఒక్కొక్క శివలింగం కౌంట్ చేస్తే ఆబ్వియస్లీ మనకి ఎన్ని లింగాలు ఉంటాయి కదా. సో ఇది చిన్న చిన్న లింగాలు ఉన్నాయంట. దీని పక్కనే మనకి గోశాల అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అక్కడికి వెళ్ళి ఇది సేవ అవి చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడి విగ్రహము, ఇంకొక అమ్మవారి విగ్రహము ఉన్నింది. అక్కడ అమ్మవారి విగ్రహం లోపలికైతే మనం తీయకూడదంట వీడియో. సో అమ్మవారి విగ్రహం అయితే తీయలేదు. ఇంక ఇక్కడ ఇటు సైడ్ చిన్న వినాయకుడి విగ్రహము అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ తర్వాత మామూలు చెట్లు అవన్నీ ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది, బట్ స్టిల్ ఇంకా చాలా డెవలప్ చేయాలా. సో చాలా పెద్ద ప్లేస్ లో మంచిగా కట్టారు టెంపుల్ మాత్రము. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. శివరాత్రికి అయితే ఉత్సవాలు జరుగుతాయంట. ఆ రోజు నైట్ అంతా జాగారం చేసి భజన చేస్తారంట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది తాళ్ళైపాలెం ఊరు పేరు. మనకి గుంటూరుకి దగ్గరలో వస్తుంది. విజయవాడకి మధ్యలో దరిదాపుల్లో వస్తుంది అనమాట. విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే విజిట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ టెంపుల్ కి ఆల్రెడీ వెళ్ళుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.